కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దర్గామిట్ట హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం. విజయవాడ కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహం. ప్రకాశం జిల్లా సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7. ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలోని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో 7 రోజుల ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలను కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞంలో 3వ రోజున ఏరోబిక్ వ్యాయామం అనంతరం మాస్టర్ సంజయ్ కింగ్ బృంద సంగీత నాదంతో 3 గంటల పాటు నిర్విరామ ప్రాతకాల ధ్యానం జరిగింది. తదుపరి పత్రిజీ అమూల్యమైన దివ్యజ్ఞాన సందేశాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో 4 యోగాలు అను అంశంపై చక్కటి జ్ఞానామృతాన్ని అందించారు బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి. ఇక 2వ రోజు సాయం సంధ్య సమయంలో గణేష్ బృందం చక్కటి సంగీతనాదంతో అందరితో ధ్యానం చేయిస్తూ పరవశింపచేశారు. అనంతరం ఆరోగ్యరత్న అవార్డు గ్రహీత, 7 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు మార్షల్ ఆర్ట్స్ వంటి పలు క్రీడల్లో ఎన్నో విజయాలు సాధించిన పిరమిడ్ మాస్టర్స్ విశ్వ ఈశ్వర్లు వారి టీం సభ్యులతో చక్కటి నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ తన్మయుల్ని చేశారు. పిరమిడ్ మాస్టర్ దేవి చక్కా సాధించిన వరల్డ్ రికార్డ్ వివరాలను తెలియజేస్తూ వారిని అభినందించారు. భక్తి ఏంటి, కర్మ ఏంటి, యోగం ఏంటి, జ్ఞానం ఏంటి, ఇవన్నీ మనము తెలుసుకుంటే మనము ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్లాలో అర్థమవుతుంది. కానీ 2003లో గ్యాస్ యాక్సిడెంట్లో 80% కాలిపోయి చావు వరకు వెళ్ళిన నేను ఆ గురు కృపో పరమాత్మ కృపో నాకు తెలియదు, కానీ చావు నుంచి బయటపడ్డాను నేను. అప్పుడు నాకు అర్థమైంది, ఒక గురువు ఒక శిష్యురాలి కోసం ఇంత కష్టపడ్డాడు. 2 సంవత్సరాలు వచ్చాడండి నాకు నేర్పడానికి. ఇంత కష్టపడ్డాడు అంటే నేనేదో లోకానికి చెయ్యాలని ఉందని 2005 నుంచి నా ప్రచారం మొదలుపెట్టాను. గురువు మీరు గమనించండి, స్పిరిచువల్ లాంగ్వేజ్లో సత్తని ఎక్కడ వచ్చినా అది భగవంతుడు అని పెట్టుకోవాలి. సద్గురువు అంటే భగవంతుడు పంపిన గురువు మన కోసం సత్యం చెప్పడానికి. సద్గ్రంథాలు అంటే సత్యం భగవంతుడి కోసం తెలియచేసే గ్రంథాలు సద్గ్రంథాలు. సత్పురుషులు అంటే సత్యాన్ని అవగాహన చేసుకున్న సత్పురుషులు. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే. గారి అలాగే చిట్టిబాబు గారి వాళ్ళ యొక్క కుమార్తె అయినటువంటి దేవి చెక్క గారు ఉన్నారు కదండి యుఎస్ఏలో. ఆవిడ ఆన్లైన్ ద్వారా కూచిపూడి డాన్స్ నేర్చుకుంటూ దానిలో మహిషాసుర మర్దనిలో 10 వరల్డ్ రికార్డ్స్ అచీవ్ చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దర్గామిట్ట ఎంపీయూపీఎస్ మరియు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి ఉపాధ్యాయులు విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా అపారమైన విశ్వశక్తి పొంది ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని వివరించారు. అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. హాయిగా కూర్చున్నాము, కళ్ళు 2 మూసుకున్నాము, సహజమైన శ్వాస, చక్కగా ధ్యానంలో ఉన్న వాళ్ళము. ప్రతిరోజు చేయాలి ఇదే విధంగా ధ్యానం. కూసంత శ్వాస, కొండంత సంజీవిని. సంజీవిని అంటే ఆరోగ్యం వస్తుంది ఫస్ట్ ధ్యానం చేస్తే. ఎవరు కళ్ళు తెరవరాదు. సింగిల్ మైండ్ టు గాడ్ మైండ్ ఇస్ కాల్డ్ మెడిటేషన్. ఫర్గెట్ యువర్ ఫ్యామిలీ, caste, job, religion, identity, only breath. Normal, natural, easy, soft, simple breath. No mantra.
be with your breath. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట శ్రీరామచంద్రస్వామి ఆలయ ఫంక్షన్ హాల్లో ఇంటింటా ధ్యానం ఊరంతా వైభోగం కార్యక్రమం మాస్టర్ రమాదేవి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ సుగుణ, ధనుంజయులు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను తెలియజేస్తూ సమస్యలను ఎలా అధిగమించాలో తెలియజేశారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం యొక్క శక్తి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ మీది మాది ఈక్వల్ అయినటువంటి వ్యక్తులే ఇక్కడ కూర్చొని వినగలుగుతారు కాకపోతే వేరే వాళ్ళు వినలేరు. శైశవాత్మ రజోగుణ స్వభావం ఉంటుంది యువాత్మల్లో, ఆ తర్వాత ప్రౌఢాత్మలో అప్పుడు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు అయింటారు, తర్వాత వృద్ధాత్మ జన్మలు తర్వాతనే మనము విముక్తాత్మ జన్మల తర్వాతనే పరమాత్మ జన్మలు చేరిపోతాం. ఈ పరమాత్మ జన్మలంతా కూడా వేళ్ళ మీద ఉంటారు. మన పత్రిజీ గారు, అవతార్ బాబాజీ గారు, శ్రీకృష్ణుడు, ఈ హాస్టల్ మాస్టర్ వినాయకుడు, శివుడు, వీళ్ళంతా అంటాం కదా, వీళ్ళంతా దేవుళ్ళు, వీళ్ళంతా కూడా విముక్తాత్మలు. అలాంటి పూర్ణాత్మల నుంచి వచ్చినటువంటి విముక్తాత్మ జన్మలు అన్నమాట. ఆ విముక్తాత్మ జన్మల నుంచే తిరిగి మనం అంశాత్మలుగా జన్మలు తీసుకుంటాం. సత్యసాయి జిల్లా ధర్మవరం ధర్మపురి గ్రామంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమాన్ని కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమం 7వ రోజు సందర్భంగా విజయోత్సవం జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ మాట్లాడుతూ, నేను అను ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి నిత్యం ఎవరైతే ధ్యానం చేస్తారో వారు యథార్థాన్ని గ్రహించి ముక్తి పొందుతారు అని పలు భగవద్గీత శ్లోకాలతో వివరించారు. కాశీ విశ్వనాథ్ ఈ విధమైన సజ్జన సాంగత్యం ద్వారా ఆనందకర జీవితం జీవిస్తారని ఈ సందర్భంగా తెలియజేసి అందరితో శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేయించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ నాగేంద్రమ్మ మరియు ధర్మపురి గ్రామస్తులు 150 మందికి పైగా పాల్గొని వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సృష్టి యొక్క పుట్టుకకు, దీని యొక్క మనుగడకు, దీని యొక్క వినాశనానికి, ఈ 3 పరిస్థితులకు నేనే కారణంగా ఉన్నాననేటువంటి యథార్థాన్ని ఎవడైతే బాగుగా తెలుసుకుంటాడో వాడు నిరంతరము ఆ అసలైనటువంటి నేను అనేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి తన లోపలికి తను మునగగలుగుతాడయ్యా. ధ్యానము చేస్తూ ధ్యాన సాధకుడై ఉంటాడు అని చెప్తాడు ఒక శ్లోకంలో. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఏ పని మీదైతే ఎరుక, శ్రద్ధ, సాధన ఉంటుందో తద్వారా కోటి జన్మల కర్మలు తొలగుతాయని వ్యాస భగవానుల బోధనలను ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే ధ్యానం చేయించారు. చెప్పేటప్పుడు వ్యాస భగవానుడు సాక్షాత్తు మనం శ్రద్ధతో ఆ కథ వింటే కోటి జన్మల పాపాలు కూడా తరిగే అవకాశం ఉంది అంటాడు. అయినా అది వినే శక్తి కానీ కావాలా, దానికి ఎంతో ఎరుక కావాలా, ఎంతో శ్రద్ధ కావాలా, మనస్సు పక్కకు పోకుండా తిప్పకోకుండా వినగలిగితే కోటి జన్మల పాపాలనైనా ఆ క్షణంలోనే పూర్తిగా నిర్వీర్యం చేయగలిగిన శక్తి ఆ కథకు ఉంది అంటాడు వ్యాస భగవానుడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిఆర్టీ సర్కిల్ దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ లలిత విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యానం ద్వారా సాధ్యం కానిది ఏదీ లేదు అని శ్వాస మీద ధ్యాస విశిష్టతను వివరించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం ద్వారా దేన్నైనా సాధించవచ్చు. ఉన్నాయి మన జీవితంలో జరిగినాయి కదా, చిన్న చిన్న చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయి కదా, అవన్నీ మనల్ని మార్గంలో రప్పించడానికి నీకు అనుకుంటే అట్లా అయిపోయింది, ఇట్లా అనుకున్న వాళ్ళు వచ్చింది, నేను చేద్దాము అనుకున్న ఫోను వాళ్ళే చేసినారు. అదే కదా నీ ధ్యాన శక్తి. ధ్యానం ఎందుకు కదా. మన ఒక రోజు అట్లే జరిగింది. ఫంక్షన్ చెప్పినాను, కూర్చున్నాను మా స్ట్రీట్లో వాళ్ళు, పెట్టుకోదా స్ట్రీట్లో ఇంకా రావాలి, ఒకసారి సీట్ పట్టుకోవద్దు అంటే నాకేం తెలుసు, నువ్వు పూజ చేసి చెప్పినావా వస్తామని అన్నారు. అంటే నాకు కూర్చున్నాను లేచిపోయింది. మన అందరూ కూడా ఉంటారు ఫంక్షన్కి చట్నీకల్లా అనుకున్నాను. అని అంటున్నారు, ఇప్పుడు మీరు ధ్యానం చెప్పకి ధ్యానం ఇట్లా ఉంటుంది అంట అని లేచి నాకు సీట్ పక్కన ఫస్ట్ లైన్లోనే నేనేమన్నా.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాజేశ్వరి సజ్జన సాంగత్యం మరియు ధ్యానం ద్వారా ఎన్నో కర్మలు తొలగి మానసిక దృఢత్వాన్ని పొందుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో ధ్యాన సాధన చేయించారు. కానీ ఇంత అర్థం చేసుకుంటున్నాము అంటే దీని గురించి ఆలోచన చేస్తున్నాము అనే కానీ ఈ ధ్యానం వల్ల సత్య సాంగత్యం వల్లే మేము నిజంగా మన జీవితంలో ఈ ధ్యానం ఈ సజ్జన సాంగత్యం ఉందంటే ఎన్ని జన్మల సుకృతం ఉంటేనే ఉన్నామా లేకపోతే ఉండలేదు. ఎంతో మంది వస్తారు అనేది అంత తొందరగా మనం చెడు చేసేది శాశ్వతంగా ఉండేది మేము. ఈ లోకోట్లు ఈ పిరమిడ్ ఉన్న కొంతమంది ఎంతో మంది జీవితాలు ఇప్పుడు మీకు తెలియకోకుండా ఉండొచ్చు. ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ధ్యానం చేస్తే అంత శక్తి ఉంది ఈ ధ్యానంలో. ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞం కార్యక్రమం 15వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి శ్రీనివాసరావు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మనసు అంతా పూర్తిగా శూన్యమైపోయి చిత్తంలో నుంచి అన్ని ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీరు శూన్యంలోకి వెళ్ళిపోయారు. శూన్యము అంటే ఏమీ లేని స్థితి కాదండి. మళ్ళీ ఖాళీ అని అనుకోవద్దు. అక్కడ పరమాత్మ చెప్తున్నటువంటి ఆ బ్రహ్మ స్థితి ఏదైతే ఉందో ఆయన చెప్పారు. అది మాటల ద్వారా కూడా చెప్పలేనిది, కర్మల ద్వారా నోటి ద్వారా కంటి ద్వారా చూపించలేనటువంటిది ఆ స్థితి. అలాంటప్పుడు ఇప్పుడు మీరు మాటల్లో చెప్పి ఏది కూడా బ్రహ్మము కాదు. కాకపోతే మనకు విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు ఒక పుస్తకం చదువుతున్నా, మీరు శ్వాస తీసుకుంటున్నారు, మీరు ధ్యానం చేస్తున్నా, మీరు గమనిస్తూ ఉన్నారు అంటే అది ఒక క్రియ. అంతకుమించి బ్రహ్మము కాదు అది. మీరు అక్కడ స్థితి లాభం పొందినప్పుడు శ్వాసలన్నీ పూర్తిగా మీరు శ్వాసలు తీసుకోరు. అలాంటి ప్రాణకర్మే నిజమైనటువంటి ప్రాణకర్మ. హైదరాబాద్ అల్వాల్ వెంకటేశ్వర పిరమిడ్ సెంటర్లో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అల్వాల్ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రమా జ్ఞానదాతగా విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. నిష్కామ కర్మతో చేసే ప్రతి పని ధ్యాన సాధనతో సమానమని ఈ సందర్భంగా తెలియజేసి ధ్యానం చేయించారు. కానీ హెల్త్ మాత్రం బాగాలేదు, మాకు అనీజీగా ఉంది. నేను వెళ్ళి ధ్యానం చెప్పే స్టేజ్ లో కాకుండా నన్నే వచ్చి మేము ఇక్కడ ధ్యానం చేస్తాం మేడం అని చెప్పి అడుగుతున్నాను. నేను ఓన్లీ నాకున్న సెంటర్లో ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉన్నాను. నేను దేవాలయంలో దేవుడు గర్భగుడిలో ఎంత ప్యూరిటీగా ఉంటాడో అలాగా ఆ ప్లేస్ని ప్యూరిటీగా ఉంచాలనుకున్నాను అంతే. కానీ గురువులు చాలా చక్కగా అక్కడ వచ్చిన వాళ్ళందరినీ హీల్ చేస్తున్నారు. మనం ఏదైతే ఒక ప్లేస్ని ఇచ్చామో ఆ ప్లేస్లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నామో ఎప్పుడైతే దేహమే విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 32వ రోజున మాస్టర్ వెంకటేశ్వరరావు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. అనంతరం ధ్యానులకు ధ్యాన అనుభవాలను పంచి ధ్యాన సాధన చేయించారు. గుడివాడ తట్టివరు రోడ్డు శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో 5 రోజుల మౌన ధ్యాన జ్ఞాన తరగతులను గుడివాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 6వ తేదీ శనివారం నుండి 10వ తేదీ బుధవారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో 3 రోజులు మౌన ధ్యానం, 2 రోజులు మాస్టర్ శ్రీకాంత్ చే ఆత్మజ్ఞాన బోధన జరుగును. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.